థింగ్ ఏంటంటే నేనేం అనిల్ రావుపూడి గారు ఏదో కొత్తగా డిఫరెంట్ గా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. మనకు తెలిసిందేదే ఆయన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే F2 కావచ్చు, F3 కావచ్చు, సరిలేరు నీకెవరిలో కామెడీ సీన్స్ ఎలా ఉంటుందో అలాగే వచ్చినందుకు ఓకే ఎంగేజ్ చేస్తారనమాట. అంత కొత్తగా తీయకపోయినా ఎంగేజ్ చేస్తారు. సో మనకు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఫోర్స్డ్ కామెడీ అని మనకు అనిపించిన, సెకండ్ హాఫ్ లో మనకు మంచి నవ్వు వస్తుంది అనమాట. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన సీన్స్, ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన సీన్స్ అయితే మనకు బాగానే నవ్వుస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా బ్రో వెంకటేష్ గారు లేకపోతే హీరోయిన్స్ హైలైట్ కాదు, వెంకటేష్ గారి కొడుకు క్యారెక్టర్ చేసిన చిన్న పిల్లోడు ఉంటాడు అనమాట. ఏంటంటే బుల్రాజ్ అనే క్యారెక్టర్ పేరుతో చేసింటాడు. సో ఆ అబ్బాయి ఆ కామెడీ బాగా వర్కౌట్ అయింది. మనకు బీమ్స్ సాంగ్స్ కూడా మనకు బాగా ప్లస్ అయినాయి. లైక్ గోదారి గట్టు సాంగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ బావా సాంగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ బాగుంటుంది. సో ఓవరాల్ గా 3 సాంగ్స్ అయితే మనకి ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఒకటే వెంకటేష్ గారు ఏంటంటే ఇంకా కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటారు కదా, సో మనం సంక్రాంతికి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అనమాట. అలా అని ఎక్సలెంట్ అని నేను చెప్పను, అనిల్ రావుపూడి గారి మార్కే ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్ గా మనకేం ఉండదు. మనం ఎలా అయితే F2 ని మనం ఎంజాయ్ చేసామో సో ఈ మూవీని కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బట్ క్లియర్ విన్నర్ అయితే డాకు మహారాజ్ అని మనం అన్డౌటెడ్లీ చెప్తాను. నేనైతే ఎవరు ఫ్యాన్ ఏం కాదు, కానీ క్లియర్ విన్నర్, క్లియర్ సంక్రాంతి 2025 విన్నర్ ఎవరు అంటే డాకు మహారాజు. దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాము. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నాకు తెలిసి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి హిట్ మూవీ అని అనిపిస్తుంది. ఈ మధ్య అన్ని చంపుకోవడాలు నరుకోవడాలుగా కాకుండా కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి. అనిల్ రావిపూడి మీద కొంచెం కంప్లైంట్ ఉంది, క్రింజ్ కామెడీ ఇస్తారని. క్రింజ్ కామెడీ ఉందా, క్లీన్ కామెడీ ఉందా? భయ ఇక బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి రావాలి ఇలాంటి మూవీస్కి వచ్చినప్పుడు. అలాంటి స్టోరీ అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, యూ విల్ ఎంజాయ్. ఓకే, పీపుల్ విల్ ఎంజాయ్. భార్య ముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పకూడదు అనేది టాపిక్ దీంట్లో చాలా బాగుంది. అది ట్రూత్, అందరికి కూడా, అందరికి మా మెసేజ్ కూడా. ఎక్కడైనా స్క్రీన్ ప్లే లో ఏమైనా డల్ అనిపించిందా? ఎక్కడైనా సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది, బట్ అదర్వైజ్ మూవీ ఇస్ వెరీ గుడ్. క్లైమాక్స్ వచ్చేసరికి క్లీన్ గా తీసుకొచ్చారు. సాంగ్స్ బాగున్నాయి, బ్లాక్ బస్టర్. వైలెన్స్ అంతగా వెంకీ గారిని మళ్ళీ చాలా రోజుల తర్వాత చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకీ చాలా సూపర్ గా చేశాడు. మళ్ళీ పాత నువ్వు నాకు నచ్చావు టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చినాయి, మంచిగా అనిపించింది. ఎందుకంటే అండ్ 76 సినిమాలు, 76 మూవీ, 75 మూవీస్ వరకు కామెడీ ఉన్నాయి, యాక్షన్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిన్న సినిమాలు తీశారు. మనం అన్ని చూసుకుంటూ వచ్చాము ఎట్లా ఉందో. దానికి మించిన కామెడీ అండి ఇప్పుడు ఆయన తీసిన 75 మూవీస్ కామెడీ కన్నా ఇది మిరాకిల్ కామెడీ అనమాట. అనిల్ రావుపూడి గారు సినిమాస్ చాలా వరకు తీసుకొచ్చారు, అన్ని కామెడీస్. మెయిన్ కంటెంట్ ఉన్న మూవీ అని అందరికీ పేరుగాంచిన డైరెక్టరు. రాజమౌళి తర్వాత రాజమౌళి డైరెక్టరు, ఆయనకి ఎలా అన్ని సూపర్ డబ్బులు ఇట్లా అనిల్ రావుపూడి గారు హిట్ సూపర్ అండి. సినిమా గురించి ఎక్కడ సంక్రాంతి అన్నారంటే అల్టిమేట్ గా రెక్టర్ వెంకటేష్, సింగర్ రెక్టర్ వెంకటేష్, నాట్ రెక్టర్ వెంకటేష్, సింగర్ రెక్టర్ వెంకటేష్. ఓకే, వీక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రోజుల పండగ, 3 గంటల లోపల అన్ని సార్ ఊపిండు. ఇంకొక విషయం చెప్పాలంటే సార్ మూవీ తోటి ఫెస్టివల్ బ్లాక్ బస్టర్ చేసేసారు మీరు. సూపర్ సార్, ఎక్సలెంట్ సాంగ్ ఉన్న 2 సాంగ్స్ కూడా ఎక్సలెంట్, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. అసలు సార్ అనిల్ సార్ తీశారంటే మాత్రం ఇక అది నెక్స్ట్ లెవెల్. ఇక థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ తీసుకొచ్చిందంతా చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది. చెప్పాలంటే ఫ్యామిలీ మూవీ, అందరు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఆ మెసేజ్ కూడా ఉంది, అది చెప్తే కాదు కదా, మూవీ చూస్తే మీరు సూపర్ ఇదిగా తీసేసాడు. చిన్న బాబుని చూస్తుంటే చిన్నప్పుడు నాలో నన్ను చూస్తున్నట్టు ఉంది సార్. ఎక్సలెంట్ సార్, పీక్స్ అండి, చాలా పీక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఛానల్ కి అండ్ ఆడియన్స్ కి. సినిమా వచ్చేసి చాలా బాగుంది. నేను చూసింది అయితే సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు కానీ హీరోయిన్స్ కానీ చాలా బాగా చేశారు. అలాగే ఒక కామెడీ క్యారెక్టర్ గా చిన్నపిల్లని తీసుకున్నారు. మొత్తం సినిమా అంతా పిల్లడితో తిరుగుతుంది. అలాగే మెసేజ్ కూడా ఇచ్చారు. మెసేజ్ ఇస్తూ 2 మెసేజ్లు ఉన్నాయి. ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, 2 గురువులకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వండి అన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా పండింది. అలాగే కామెడీ అయితే మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్. సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ ఆల్రెడీ యూట్యూబ్ లో మోస్ట్ ట్రెండ్ అవుతున్నాయి, అలాగే చాలా బాగున్నాయి. పిక్చర్ క్వాలిటీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ వచ్చేసి సూపర్, తగ్గక్కలేదు. రొటీన్ కాదు, ఎంటర్టైన్మెంట్. నాకు ఈ సంక్రాంతి నాకు కావాల్సిన హ్యాపీనెస్, బాధలు కాదు, నాకు హ్యాపీనెస్ కావాలి. నా ఫ్యామిలీతో నేను వెళ్ళి ఎంటర్టైన్ చేయాలి చాలా బాగా. ఫ్యామిలీ అనే కాదు, లవర్ ఉన్నవాడు, వైఫ్ ఉన్నవాడు,
తల్లి గారు ఉన్న వాళ్ళు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళందరూ చూడవలసిన సినిమా ఇది. సంక్రాంతికి విన్నర్ అంటే విక్టరీయే, పేరులోనే ఉంది విక్టరీ అని. ఆయనే విక్టరీ కొట్టారు. బ్లాక్ బస్టరు. ప్రతి ఆడియన్ చిన్నపిల్లలు కానించి పెద్దోళ్ళ దాకా బ్లాక్ బస్టర్ సినిమా. ప్రతి అమ్మాయితో రిలేషన్తో ఉన్న వాళ్ళు, లవ్ లో ఉన్న వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మంచి కామెడీ ఫన్ అవుతుంది. అంటే సంక్రాంతికి కావాల్సింది ఓన్లీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం. ఒక 3 hours మీ టయాన్ని థియేటర్ లో వెంకటేష్ గారు చూపించినట్లుగా, అతను పండించినట్టుగా మీరు చూస్తే ఎంటర్టైన్ 100% అవుతారు.